ఖడ్గం త్రిశూలం వంటి ఆయుధాలతో ఉంటారు. వాదనలు, కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజున నెయ్యితో దీపం వెలిగించి తల్లిని రుణమోచన వరాహిగా ధ్యానిస్తారు. కాని భక్తి అంటే పూజలో మాత్రమే ఉండదండి. ఒక్కసారైనా ఆ అమ్మ పేరును మనసారా తలచినా అదే భక్తి. ప్రార్థన అంటే కోరికలతో కాదు, మనసుతో తల్లిని తలచడమే అసలైన ప్రార్థన. నా కోరిక తీరలేదని కాదు, నేను నిన్ను తలచకపోయానని బాధపడాలి అనిపించే స్థాయికి మన భక్తి చేరాలి. ఆమె మనతో ఉండాలి అనే కోరిక కాదు, మనలో ఆమె ఉండాలని ఆకాంక్షించాలి. మంచి ఆలోచనలతో భక్తిని విస్తరించేందుకు మీరు ఒక్క లైక్ చేస్తే మా శ్రమకు గొప్ప గుర్తింపు అవుతుంది. కామెంట్లో జై వరాహి మాత అని రాయండి. షేర్ చేయండి మరియు మిథిక్ రూట్స్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన భక్తి ప్రయాణంలో